హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఓవెన్ లేకుండా చికెన్ కబాబ్స్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. అందుకు 800 గ్రామ్స్ చికెన్ లెగ్ పీసులు తీసుకున్నాను నేను. దానికి శుభ్రం చేసుకొని కాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ ముక్కని రసం పిండుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసి పీసెస్కి పట్టే విధంగా నిమ్మరసం ఉప్పు కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. అలా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాలి. కబాబ్స్ చేసుకోవడానికి మనకి మసాలా అవసరం పడుతుంది. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1½ స్పూన్ కారం పొడి, 2 స్పూన్లు సాల్ట్, ధనియాల పొడి 1 స్పూన్ వేసి బాగా కలిసిపోయేట్టుగా పేస్ట్లా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. పెరుగు కొంచెం లిక్విడ్గా ఉంటే ఒక క్లాత్లో వడపోసి వాటర్ వేరు చేసుకొని పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని మనం ముందుగా నిమ్మకాయ రసం కలిపెట్టిన లెమన్ పీసెస్ని పైన వేసి మంచిగా అప్లై చేయాలి. పీసెస్కి కాట్లు ఉన్నాయి కదా, ఆ కాట్లో నుండి లోపలికి పోయేలా మంచిగా స్టఫ్ అయ్యేలా కలుపుకోవాలి. మనం ఎంత మంచిగా మిక్స్ చేస్తే పీసెస్కి కారం, ఉప్పు, మసాలా అంతా ఈక్వల్ క్వాంటిటీస్లో స్ప్రెడ్ అవుతుంది పీసెస్ పైన. ఇలా కలిపిన తర్వాత 1½ స్పూన్ ఆయిల్ వేసి పైనుండి ఒక 1 అవర్ డీప్ ఫ్రీజర్లో ఉంచాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఫ్రీజ్లో పెట్టుకున్న పీసెస్ని బయటికి తీసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఆయిల్ వేయకూడదు. అలాగే ఈ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకుంటే గ్రేవీ వాటర్ అనేది వచ్చేస్తుంది పీసెస్ నుండి. అలా అవ్వకుండా మనం మూత కూడా పెట్టకుండా వాటర్ అంతా ఆవిరయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఏమాత్రం లేకుండా ఓన్లీ పీసెస్ ఉన్నప్పుడు కొంచెం పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి 25 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి చికెన్ని. తర్వాత మూత తీసి చూస్తే మనకి లెగ్ పీసెస్ ఫైన్గా రోస్ట్ అయినట్టు తెలుస్తుంది. అంతే, టేస్టీగా ఉండే చికెన్ కబాబ్స్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.